ప్రభువునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ దినము వాక్య భాగము ఆనాటి క్రైస్తవ్యం నేడు ఇలా ఎందుకు అయిపోయింది అంటే, డినామినేషన్లుగా ఎందుకు విడిపోతున్నారో అనే అంశాన్ని నేడు మనం కొన్ని మాటల్ని పరిశోధిద్దాం. అయితే మొదటి శతాబ్దంలో క్రీస్తువారు ఆరోహణానికి ముందు ఆయన శిష్యులతో మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే, క్రీస్తు అసలు ఈ లోకానికి రావలసినటువంటి అవసరం ఏంటి, క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్న మాటల్ని గత వాక్యాల్లో మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ శిష్యుల దగ్గరకు వచ్చి క్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు మనము చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్తున్నాను. అయితే ఈ మాటలు మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే, అక్కడ ఉన్నటువంటి శిష్యులను ఉద్దేశించి ఎక్కువగా పేతురు గారు ఆయనకు దగ్గరగా ఉండేవాడు. పేతురు యోహానులు ఎక్కువగా దగ్గరగా ఉంటుండేవారు. పేతురు గారుతో మాట్లాడుతూ శిష్యులందరూ ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఉద్దేశించి ఏమన్నాడంటే, నా సంఘాన్ని కడతాను అన్నాడు. అయితే నా సంఘాన్ని కడతాను అనేసరికి దాని అర్థం ఏంటి అంటే, అక్కడ శిష్యుల యొక్క సంఘం కాదు, అది క్రీస్తు యొక్క సంఘము. క్రీస్తే స్వయంగా మాట్లాడినటువంటి మాటలు అవి. అందుకే క్రీస్తు వారు ఇంకా కొన్ని మాటల్ని మనకి చాలా వివరించారు. ఆ వివరించినప్పటికీ మానవులు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు లోనై వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ గలవారైనటకు పిలువబడితిరి. ఇక్కడ శరీరము ఒకటిగా మనం చూస్తూ ఉన్నాము, ఆత్మ కూడా ఒక్కటిగానే ఉంది. మనము నిరీక్షించవలసింది కూడా ఒకని అందే. ఆ నిరీక్షణ మనలో ఏ విధంగా ఉంది? అయితే ప్రభువు ఒక్కడే, బాప్తిస్మము ఒకే విధంగా ఇవ్వాలి. బాప్తిస్మం కూడా ఒక్కటే, దేవుడు ఒక్కడే. అయితే నేటి దినాలలో బాప్తిస్మాలు రకరకాలుగా ఎందుకు ఇస్తున్నారు? అయితే నేటి దినాల్లో క్రీస్తు సంఘాన్ని స్థాపించమని చెప్పినప్పుడు ఆ సంఘానికి క్రీస్తు సంఘం అని పెట్టకుండా వివిధ పేర్లు ఎందుకు పెడుతున్నారు? దేవుడు ఒక్కడే అయినప్పుడు రకరకాలుగా విగ్రహాలను పెట్టుకుని, మరియా అని మరియ బొమ్మ పెట్టి, యోసేపు అని యోసేపు బొమ్మ పెట్టి, క్రీస్తు అని ఏదో బొమ్మ పట్టుకు చోటు పెట్టి క్రీస్తు అని చెప్పి రకరకాలైనటువంటి విధానాలతో బొమ్మల పూజలు ఎందుకు చేస్తున్నారు నేటి దినాలలో అన్నది మనము ఈ రోజుని తెలుసుకోదలుచుకున్నాం. అయితే ఈ మాటలను మనము తెలుసుకునే ముందు
అసలు ఈ డినామినేషనల్గా ఎందుచేత సంఘాలుగా విడిపోతున్నారు? క్రీస్తు సంఘము స్థాపించి మొదటి శతాబ్దములో క్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు 33వ సంవత్సరంలో దాదాపు సంఘ స్థాపన జరిగింది. సంఘ స్థాపన జరిగిన తర్వాత ఆ సంఘానికి క్రీస్తు సంఘమని అక్కడ శిష్యులు నామకరణం చేశారు. కారణం ఏంటి అంటే క్రీస్తే దాన్ని ఆజ్ఞాపించాడు, నా పేరున సంఘాన్ని కట్టండి, ఆ సంఘానికి నేను శిరస్సు, ఆ సంఘంలో ఉన్నటువంటి వారంతా కూడా అవయవాలు. అయితే మీరు ఆరాధించవలసినటువంటి విధానము అన్నీ కూడా బోధించినటువంటి క్రీస్తు ఆనాడు క్రీస్తు సంఘములో మరి ఎందుకు ఈ కలహాలు వచ్చినవి? కలహాలు రావడానికి గల కారణం ఏంటి? ఇవి మనం కొన్ని విషయాల్ని ధ్యానం చేయదలుచుకున్నాం ఈ రోజుని. మొట్టమొదటిగా డినామినేషనల్గా ఎందుకు విడిపోయారు క్రీస్తు సంఘం నుంచి? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 15 వరకు మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీలో ఉన్నటువంటి సంఘములో మొట్టమొదటిగా కొన్ని సమస్యలు వచ్చాయి. ఎందుచేతనంటే ఇక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో కొంతమంది ధనవంతుల ఇళ్లకు వెళ్ళి కూర్చోవడం, వాళ్ళిచ్చే ఆతిథ్యాలే తీసుకోవడం, దరిద్రుల ఇంటికి వెళ్ళకుండా ఉండటం చేసేవారు. అయితే ఈ విషయాన్ని పౌలు గారికి అక్కడ ఉన్నటువంటి క్లోయే అనేటటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఒక ఉత్తరం రాశారు. అప్పుడు పౌలు గారు వచ్చి ఈ అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారిని, సంఘ పెద్దల్ని, నాయకుల్ని, వీళ్ళందరినీ పిలిచి ఏం మాట్లాడుతున్నాడు అంటే, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడి ఉన్నాడా? పౌలు పేరు మీద మీరు ఏమైనా బాప్తిజం పొందారా అని చెప్పేసి మాట్లాడుతూ, మనము బాప్తిస్మం పొందినది తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అయితే మనం బాప్తిజం పొందింది వీరి నామములో కదా, క్రీస్తు నామములో కదా. మరి సంఘమును స్థాపించమన్నది క్రీస్తే కదా. అయితే మరి మీలో ఎందుకు కలహాలు వచ్చాయి? ఒకడు కాలు సంఘము, ఒకడు చెయ్యి సంఘము, ఒక తల సంఘము, రకరకాల పేర్లు పెట్టుకుంటాం ఎందుకు అని అక్కడ ఆయన మాట్లాడాడు. అయితే ఒక వ్యక్తి మనల్ని దేవునికి ఎందుకు దూరం చేస్తున్నాడో అంటే 18వ వచనంలో మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. నేటి దినాల్లో సంఘాల్లో ప్రాముఖ్యంగా ఈ సంఘ స్థాపన జరిగింది 33వ సంవత్సరం అయినప్పటికీ క్రీస్తు ఆరోహణమైనది తర్వాత, సంఘ స్థాపన జరిగిన తర్వాత సంఘం విడిపోకుండా 606 సంవత్సరాల వరకు సంఘంలో ఏ విధమైనటువంటి, క్రీస్తు సంఘంలో ఏ విధమైనటువంటి దుష్ట శక్తులు ఎంటర్ అవ్వలేదు.
మొట్టమొదటిగా ఎంటర్ అయినటువంటి దుష్టుడు ఎవరయ్యా అంటే రోమన్ కేథోలిక్. ఈ రోమీయులు వాళ్ళ స్వలాభాల కోసము, ధనార్జన కోసము, పేరు ప్రతిష్టల కోసము ఈ నరహంతకులైనటువంటి రోమన్ కేథోలిక్లు దీంట్లో నుంచి, క్రీస్తు సంఘంలో నుంచి విడిపోయి క్రీస్తు సంఘస్థులను నానా హింసలు పెట్టారు. అలా నానా హింసలు పెట్టి వారిని చంపడము, నరకడము, భయంకరమైనటువంటి సమస్యల్ని వాళ్ళు తెచ్చారు. ఆ తర్వాత అదేవిధంగా ఈ డినామినేషన్లో రకరకాలుగా విడిపోతూ అలా ఆ విధంగా ఏర్పడుతున్నాయి. సంఘాలో 606లో విడిపోయినటువంటి రోమన్ కేథోలిక్ల నుంచి విడిపోతూ అనేకమైనటువంటి డినామినేషన్లుగా ఏర్పడి ఇప్పుడు పుట్టగొడుగుల్లాగా చెట్టు కింద ఒకడో, పుట్టకాడ ఒకడో, హోటల్లో ఒకడో, ఇంట్లో ఒకడో, రకరకాలుగా సంఘాలను స్థాపించేస్తున్నారు. ఈ సంఘాలు ఎలా స్థాపించబడుతున్నాయి అంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసింది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 18వ వచనాన్ని మనము ధ్యానిద్దాం. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. ఇది కొంత మట్టుకు నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములుండక విధు లేదు. ఇక్కడ భిన్నాభిప్రాయాలతో ఉన్నారు జనము, భిన్నాభిప్రాయాలతో మానవులు ఉన్నారు. ఏ విధమైనటువంటి భిన్నాభిప్రాయాలే అంటే సక్రమ మార్గములో నడుచుకునే వాళ్ళు, సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకునేవారు వీళ్ళు కాదు. మొట్టమొదటిగాను వీళ్ళలో విభేదాలు ఉండటం అవసరం. ఎందుకంటే వీళ్ళు క్రమమైన మార్గంలో లేనప్పుడు ఏం చేయాలి? అక్రమమైన మార్గంలో ఉండాలి. మరి వీళ్ళు సమావేశమైనప్పుడు ఈ అక్రమమైనటువంటి వారంతా కూడా ఎలా ఉంటారంటే అక్రమంగానే ఉంటారు. వీళ్ళలో క్రమము లేదు. వీళ్ళలో ఏమున్నాయంటే కక్షలు. ఎలాగంటే నేను పెద్దని అంటే నేను పెద్దని, నేను వాక్యం చెప్తానంటే నేను వాక్యం చెప్తాను, సంఘంలో నేను డప్పు కొడతానంటే నేను డప్పు కొడతాను, నేను డోలక్కు కొడతానంటే నేను డోలక్కు కొడతాను. ఈ విధమైనటువంటి విధానాల్లో వీళ్ళు ఇరుక్కుపోయి లోకాశల్లో, శరీరేచ్ఛల్లో మునిగిపోయి ఉన్నారు. ధనాశ మొట్టమొదటిగా. అయితే పౌలు గారు చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ సంఘాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పుకొస్తూ మీరంతా కూడా ఏకభావంతో మాట్లాడాలి అని చెప్పుకొస్తున్నప్పుడు ఏకీభవించలేదు. దీనికి కారణం సంఘాలలో స్త్రీలు పాత్ర. సంఘమునకు శిరస్సు క్రీస్తు అయినప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారంతా కూడా క్రీస్తు అవయవాలై ఉన్నప్పుడు మన శరీరంలో ఏ అవయవమో మన మాట వినకపోతే ఆ అవయవం మనకి ఉపయోగం లేదు. కళ్ళు చూడాలి, నోరు మాట్లాడాలి, చెవులు వినాలి. ఆ పని చేయనప్పుడు మనం రిపేర్ చేయించవలసి వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ఒకవేళ
డాక్టర్ అది కూడా పనిచేయదు అన్నాడంటే ఇంకా అది పనికిరానట్టే. అదేవిధంగా నేటి దినాల్లో ఈ క్రైస్తవ్యం అనేది క్రీస్తు నామాన్ని భ్రష్టు పట్టించే భ్రష్టులైనటువంటి వారు అనేక రకరకాలైనటువంటి పేర్లతో సంఘాలను స్థాపిస్తూ ఉన్నారు. మన కళ్ళు ముందుగా కనబడుతున్నాయి అనేకమైనటువంటి రకరకాల పేర్లు. ఈ పేర్లన్నీ కూడా ఎవరై అంటే క్రీస్తు సంబంధించింది అంటారు, కానీ వాళ్ళు మాత్రం క్రీస్తు వారు కాదు అని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి వీళ్ళు ఎవరై అంటే సాతాను అనుచరులు, వెలుగుదూత వేషం వేసుకున్నటువంటి సాతాను యొక్క ప్రియులు. అందుకే గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలని చూద్దాం. ఇక్కడ ఒకే విధమైనటువంటి సువార్తను మనము ప్రకటించాలి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. వీళ్ళు ఏ విధమైనటువంటి స్వార్థకు తిరిగిపోయారు అంటే వీళ్ళు భిన్నమైన స్వార్థ తట్టుకు తిరిగిపోయారు. డినామినేషన్లో క్రీస్తు సంఘము కాని సంఘములన్నీ సాతాను యొక్క అనుచరగణములు. ఏ పేరు పెట్టుకున్నా సరే అది సాతాను యొక్క అధీనములో ఉంటుంది. ఒక క్రీస్తు సంఘము అనగా దీనిలో ఆదిమ క్రైస్తవులు మొదటి శతాబ్దములో సంఘము స్థాపించిన తర్వాత 606 సంవత్సరాల దాకా ఏ విధంగా ఆరాధన జరిగిందో ఆ విధంగా ఆరాధిస్తూ ఉన్నటువంటి వారు మాత్రమే క్రీస్తు యొక్క అవయవములు. నేడు కూడా అదే ఆరాధనను అనుసరిస్తున్నటువంటి వారు ఆయన అవయవములు. మరి మిగిలిన పరిస్థితి ఏంటి అంటే అగమ్య గోచరము, అధోగతి. ఒక మాటలో చెప్పుకోవాలంటే వీళ్ళు విడిచిపెట్టబడినటువంటి వారు. ఎవరికి విడిచిపెట్టాడంటే సాతానుకి. అందుకే అన్నాడు, చక్కగా వివరించాలంటే మీకు ఇక్కడ దేవుడు మనల్ని పిలిచాడు. అయితే మనము ఆయన్ని ఇంత త్వరగా వదిలిపెట్టేస్తామని అనుకోలేదు. వీళ్ళు ఎలా వదిలిపెట్టేశారు? వేరొక సువార్త వైపు మళ్ళీపోయారు. వీళ్ళలో నిజానికి వేరొక సువార్త లేనేలేదు. బైబిల్ ప్రకారంగా ఉన్న సువార్త ఒక్కటే. ఆ ఒక్క సువార్తని విడిచిపెట్టేసి వేరొక సువార్తకి లోనైపోయారు. అందుకే అన్నాడు, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అయితే అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. క్రీస్తు సువార్తనే చెరిపి సొంత సువార్తను రాసుకుని సొంత వేషాలతో నడుస్తూ ఉన్నారు. నేను గాని పరలోకము నుండి వచ్చిన ఒక దూత గాని మేము ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను ప్రకటించినట్లయితే
అలాంటి వాడు నిత్య నాశనమునకు గురియగునుగాక. క్రీస్తు సంఘానికి వెళ్లకుండా వేరే వేరే డినామినేషన్ల పేరుతో వెళ్తున్నటువంటి వారందరూ కూడా, ఆ సంఘాలు స్థాపించిన వారు, సంఘానికి వెళ్తున్నటువంటి వారు నిత్య నాశనానికే గురియగునుగాక. నేను కాదు చెప్తుంటా ఈ మాటలు, బైబిల్ చెబుతుంది. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారా అంటే నిత్య నాశనానికి. అక్కడ ఏముంటుంది అంటే గంతులు, ఊపు వచ్చేస్తుంది వాళ్ళకి, డప్పు దెబ్బలకి, భయంకరమైనటువంటి పాపము, వేషధారణ, చాలా భయంకరమైన మాటలు ఉన్నాయి. అందుకే మేము ఇది వరకు చెప్పిన దాన్ని మళ్ళీ చెప్తున్నాను అంటున్నాడు 9వ వచనంలోను. మీరు అంగీకరించిన సువార్త కాక వేరొక సువార్తను ఎవడైనను మీకు బోధించినట్లయితే వాడు నిరంతరము శాపగ్రస్తుడవునుగాక. నేనిప్పుడు మళ్ళీ చెబుతున్నాను అన్నాడు. మీరు మానవుల యొక్క మెప్పును పొందడానికి ప్రయత్నిస్తున్నారా, లేకపోతే దేవుని మెప్పును పొందాలనుకుంటున్నారా? మానవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటున్నారా, లేక మానవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నట్లయితే క్రీస్తును వదులుకోవలసిందే. క్రీస్తు రాజ్యానికి వారసులు కాదు మీరు. క్రీస్తు పేరెత్తడానికి కూడా అనర్హులు. అయితే మరి నేటి దినాల్లో మానవులకి ఏది ఇష్టముగా ఉంది? మానవులకి ఏది ఇష్టమయ్యా అంటే, మానవులకి ఏది ఇష్టం చూద్దాం. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవియక కల్పనా కథల వైపుకు తిరుగు కాలం వచ్చును. నేటి దినాల్లో జరుగుతున్నది ఇదే. ఆయన్ని ఎవడైతే పొగుడతాడో వాడినే తీసుకొస్తారు అక్కడ వాక్యం చెప్పడానికి. నేను ఒక పాస్టర్ని చూశాను. ఆ మహానుభావుడు ఆ సంఘస్థుల్లో ఉన్నటువంటి స్త్రీలతో వ్యభిచరిస్తూ ఉన్నాడు. అయినా వాడినే పాస్టర్గా ఉంచుకుంటున్నారు. 1-2 సార్లు సంఘంలో గద్దించి సంఘస్థులందరూ కూడా మీటింగ్ పెట్టి అతన్ని వెళ్ళిపోయి మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకి అటువంటి వాడే కావాలి. ప్రజలు మంచి ఉపదేశాలు వినరు, వినడం మానేశారు. ఆ సమయం వస్తుంది అన్నాడు కానీ వచ్చేసింది. నేటి దినాల్లో వీళ్ళు ఎలా ఉన్నారా అంటే తమకు ఇష్టం వచ్చినట్లు చేస్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఉండాలి అంటే ఆ సంఘంలో గొంతులు వేయాలి, డ్యాన్సులు వేయాలి, రకరకాల పువ్వులు పెట్టుకుని వీళ్ళు ఆ సంఘంలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అల్లరులు చేయాలి. కాబట్టి ఆ అల్లరోడే కావాలి వీళ్ళకి సేవకుడు. అందుచేత క్రీస్తు సంఘములో ఈ విధమైనటువంటి కార్యాలకి తావు ఉండదు. క్రీస్తు సంఘములో ఈ విధమైనటువంటి పరిస్థితికి తావు ఉండదు. కాబట్టి వాళ్ళు క్రీస్తు సంఘము నుంచి విడిపోయి డినామినేషన్ పేర్లతో రకరకాల పేర్లు పెట్టుకున్నారు. ఏమని? లూథరన్ సంఘమని, అపోస్తలిక్ సంఘమని, కేథోలిక్ సంఘమని, హెబ్రోన్ సంఘమని, దావీదు సంఘమని, ఇంకా
ఇంకా రకరకాలైనటువంటి పేర్లు వాళ్ళు పెట్టుకుంటూ మరి రకరకాల వేషాలతో వీరు జీవిస్తూ ఉన్నారు నేటి దినాల్లో. అయితే వీళ్ళు సత్యాన్ని వినడం మానేశారు. వీళ్ళు ఏమంటున్నారంటే పురాణాలు వింటున్నారు. ఎందుకే అంటే వీళ్ళకి నాలెడ్జ్ ఎక్కువైపోయింది. ఏ నాలెడ్జు? లోక సంబంధమైనటువంటి నాలెడ్జ్, జ్ఞానం. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంలో ఏముంటుంది అంటే పాపము పరిపక్వమై మరణాన్ని కంటూ ఉన్నారు. ఈ లోకాశల్లో జీవిస్తూ మరణమునకు పాత్రులైపోతున్నారు. అందుకే క్రీస్తు వారు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చూద్దాం. 7 వచనం నుంచి 9 వచనాలు చూద్దాం. ఇక్కడ యెషయా గారు మాట్లాడినటువంటి మాటలని క్రీస్తు వారు దాన్ని రిపీట్ చేస్తున్నారు. వేషధారులారా అని పిలుస్తున్నాడు, అంటే మోసగాళ్ళారా అని పిలుస్తున్నాడు. ఈ క్రీస్తు సంఘము కాని సంఘములన్నీ మోసగాళ్ళ సంఘాలే. ఈ మోసగాళ్ళు ఏం చేస్తారా అంటే, ఈ ప్రజలు నన్ను పెదాలతో గౌరవిస్తారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. బయట వేషధారణ ఎలా ఉంది అంటే, మెడలో మరి సిలువు బొమ్మలు వేసుకుంటారు, నడుముకు దట్టీలు కడతారు, అంగీలు వేస్తారు, లేకపోతే రకరకాల తెల్ల ప్యాంటు, తెల్ల చొక్కా, తెల్ల బూటు, తెల్ల టోపీ పెడతారు, తెల్ల మోటార్ సైకిలే కావాలి. వీళ్ళ యొక్క స్థితి ఏంటి అంటే వేషధారణ. ఈ వేషధారులైనటువంటి వారు ఎలా ఉన్నారు అంటే, హృదయాల్ని దాచిపెట్టుకుని మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఈ మేడి పండులాగా వీళ్ళు వేషధారణతో ఉంటారు. వీళ్ళు చేసేటటువంటి ఆరాధన అంతా కూడా వ్యర్థమైన ఆరాధన. వీళ్ళ బోధ మానవులను కవ్వించే ఆరాధన, మానవులను మెప్పించే ఆరాధన, మానవులను ఘనపరిచే ఆరాధనతో వీరు మాటల్లో మంత్రముగ్ధుల్ని చేసి ధనార్జన చేస్తూ ఉంటారు. ఈ మాటలన్నీ కూడా మానవులు సృష్టించుకున్నటువంటి ఆజ్ఞలతో సమానము. ఇది దేవుని యొక్క ఆజ్ఞలు మాత్రము కాదు. అందుకే ఈ బైబిల్ గ్రంథాన్ని బోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఏముంటుంది అంటే, ఈ ఆహారాన్ని కుక్కలకు వేయడం న్యాయం కాదు. కుక్కలు ఎవరనగా క్రీస్తు సంఘము కాని సంఘములలో ఉన్న వారంతా కూడా కుక్కలుగానే పరిగణింపబడతారు. చాలా కుక్క అనగా నీచమైనది. కుక్క అనగా చెరుపును తినేది. వీళ్ళకి ఏం కావాలి అంటే చెరుపు. ఏ విధమైన చెరుపు అంటే ఎదుటి వారి యొక్క ధనము, ఎదుటి వారికి ఉన్నటువంటి ప్రతిదీ వీళ్ళు ఆశిస్తూ ఉంటారు. అందుకే వీళ్ళు ఏమంటారంటే, దశమ భాగాలు, ప్రథమ ఫలాలు పట్టుకు రావాలి, మొదటి నెల శాలరీ మీరు దేవుడికి ఇచ్చేయాలి. మరి మొదట పుట్టినటువంటి బిడ్డని మరి పాస్టర్ గారికి ఇచ్చేస్తే మరి ఎందుకు పెంచడం? అదొద్దు. మొదటి కోడి గుడ్డు కావాలి, మొదటి కోడిపెట్ట కావాలి, మొదటి
కొబ్బరికాయ కావాలి, అన్నీ మొదటియే కావాలి. కానీ పిల్లల దగ్గరికి వచ్చినప్పటికీ మొదటి సంతానం బాబు మీరు ఇచ్చేస్తున్నాం, మరి ఈ బిడ్డని మీరు తర్ఫీదు చేసి వాక్యం బోధించి మరి ఈయన కూడా ఒక సేవకుడిగా తయారు చేయండి, ఈ బిడ్డను కూడా ఒక సేవకురాలుగా చేయండి అంటే అలాగదొద్దు, ఈ కావాలి. అందుకే వీళ్ళని ఏమంటారే అంటే కుక్కలు అని సంబోధిస్తున్నాడు బైబిల్లో. 26వ వచనంలో అంటున్నాడు మత్తయి సువార్త, ఈ వాక్యాన్ని కుక్కలకు వేయడం న్యాయం కాదు, ఈ కుక్కల వేయడం. అయితే మానవుని యొక్క ఆత్మను దేవునికి ఎందుకు దూరం చేస్తున్నాడు ఈ సాతానుడైనటువంటి వాడు? ఈ సాతానుడైనటువంటి వాడు మానవుని యొక్క ఆత్మను దేవునికి ఎందుకు దూరం చేస్తున్నాడో 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 12 వరకు చూసినట్లయితే, వీడు ధర్మ విరోధి. ఎవరైతే క్రీస్తుకి అనుకూలంగా ఉంటారో, క్రీస్తు మాటలని స్మరిస్తుంటారో, క్రీస్తుకు లోబడి జీవిస్తుంటారో వాళ్ళకి విరోధి, క్రీస్తుకి విరోధం చేసి వీడి యొక్క వైపుకు తిప్పుకుంటాడు. అయితే వీడేం చేస్తాడో చూద్దాం. ప్రభు అయిన యేసు తన ముఖశ్వాసం చేత వీని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయును. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. కాబట్టి వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కలవరపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. నేటి దినాల్లో సోది చెప్పి సేవకులున్నారు. నేటి దినాల్లో మాంత్రికులైనటువంటి సేవకులు ఉన్నారు. వీళ్ళు చేసేది హిప్నాటిజం, మాంత్రిక శక్తులు. సాతాను యొక్క అధీనంలో ఉన్నటువంటి వారు, సాతాను యొక్క అనుచరులుగా జీవిస్తున్నటువంటి వారు, వీళ్ళందరూ చేసేటటువంటి పని ఏంటి అంటే అబద్ధాన్ని నమ్మే విధంగా వీళ్ళని మోసం చేస్తూ కందాలపాలెం 7 వారాలు రండి, కాకినాడ 7 వారాలు రండి, లేకపోతే అమలాపురంలో పెట్టాము అక్కడికి 7 వారాలు రండి, అక్కడికి వస్తే మీకు నడుము నొప్పి తగ్గుతుంది, అక్కడికి వస్తే మీకు పిల్లలు పుడతారు, రకరకాలుగా తప్పుడు బోధనలు బోధిస్తూ మానవులను దోచుకుంటున్నటువంటి దొంగలు వీరు. ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారు అంటే ఆత్మలని నశింపచేస్తారు. ఎవరి ఆత్మల్ని? ఎవరి ఆత్మలు నశింపచేస్తారు? మన ఆత్మలనే నశింపచేస్తారు. చూడండి, ఎవరైతే వాళ్ళ యొక్క మాటల మాయలో పడి క్రీస్తు సంఘానికి వెళ్లకుండా డినామినేషన్లకి వివిధ రకాల పేర్లతో ఉన్న సంఘాలకు వెళ్ళి ఎవరైతే వారి యొక్క ఆత్మని నశింపజేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనాల్ని మనము ధ్యానిద్దాము. వీళ్ళు దొంగ పండితులు అంటారు వీళ్ళని, దొంగ బోధకులు అంటారు వీళ్ళని. ఏమన్నాడంటే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు
వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినక మానవలని చెప్పుచుందురు. వీళ్ళనే నమ్ముతారు. ఈ చివరి దినాల్లో కొందరు విశ్వాసాన్ని వదిలిపెట్టి మోసగించే దెయ్యాల బోధ వైపుకి తిరుగుతారు, వాళ్ళను అనుసరిస్తారు. పరిశుద్ధాత్ముడు స్పష్టంగా చెబుతున్నాడు, దొంగ మాటలు చెప్పేవాళ్ళు దొంగ ఉపదేశాలు చేస్తారు. వాళ్ళ యొక్క అంతరాత్మలు మొద్దుబారిపోయాయి. అలాంటి వాళ్ళు వివాహాలు చేసుకోవడం తప్పంటారు. నేడు దినాల్లో చూడండి, ఈ రోమన్ కథోలికులు అనే పేరులో సిస్టర్స్ అనే పేరు పెట్టారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు. వాళ్ళకి మరి కోరికలు ఉండవంటే ఉంటాయి, అయినా వీళ్ళు ఏం చేస్తారంటే తప్పుడు దారులు వెళ్ళిపోతారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళనే అంటున్నాడు, వీళ్ళని ఈ విధమైనటువంటి వారిని అంటున్నాడు. వివాహాలు చేసుకోకుండా సిస్టర్లుగా మిగిలిపోతాం. ఎవరికి సిస్టరు? వీళ్ళు చేసేది ఏంటి అంటే వివాహం చేసుకోకుండా వ్యభిచరిస్తే దాన్ని జారత్వము అంటారు. ఆ జారత్వంలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు ఇంకా కొన్ని రకాల ఆహారాలను తినకూడదు, మాంసం తినకూడదు, చేపలు తినకూడదు, పప్పు తినకూడదు, రకరకాల విధానాలతో ఉంటారు. కొంతమంది అయితే ఉపవాసం చేస్తున్నామంటారు. బ్రదర్ నేను ఉపవాసం ఉన్నానండి అంటాడు. అయ్యా మంచిదండి. జ్యూస్ ఒకటి తాగుతానండి. జ్యూస్ తాగితే ఇంక ఉపవాసం ఉంది. వీడు దొంగ కాబట్టి జ్యూస్ తాగుతున్నాడు. అసలు నీవు ఉపవాసం అంటూ ఉన్నావంటే ఏం చేయాలి? ఆ దినాన్ని ఒకవేళ నువ్వు పని చేయకుండా ఉండాలి. ఆ దినమంతా నువ్వు ప్రార్థనాపరుడిగా వాక్యాన్ని చదువుకుంటూ వాక్య ధ్యానంలో ఉండి ప్రార్థనాపరుడిగా జీవించాలి. లేకపోతే నీవు చేసే ఉపవాసం వ్యర్థం. నువ్వు ఉపవాసం ఉన్నట్టు నీకే కూడా తెలియకూడదు. ఆ స్థితిలో ఉండాలి నువ్వు. బయటకు వచ్చి బ్రదర్ నేను ఉపవాసం అని చెప్తారు. దొంగ ఉపవాసాలు. అయితే దాని గురించి వేరొకసారి మాట్లాడుకుందాం. కొన్ని రకాల ఆహారాలను తినడం మంచిది కాదు అని చెప్పేసి చెబుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా దేవుని సృష్టించినవన్నీ మంచివే అని తెలుసుకోరు. వాటిని నిరాకరించకూడదు మనం. అయితే మనం ఏది తినాలనుకున్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని మనం భుజించడం. అలా తినడం వల్ల అవి పరిశుద్ధము అవుతాయి. అయితే ఈ సంఘాల్లో ఉన్నటువంటి సేవకులు కానీ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు కానీ వీరు ఏ స్థితిలో ఉంటారే అంటే ఈ డినామినేషనల్ సంఘాల్లో ఉన్నటువంటి వారు 2 పేతురుకు రాసిన పత్రిక 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి 2వ వచనం చదువుదాము. వీరు చేసేటటువంటి స్థితి ఎలా ఉంది అంటే 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. మొట్టమొదటిగా అబద్ధికులైన ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధికులైన బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన నాదిని కూడా విసర్జింతురు. తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగు చేసుకొనుటకు నాశనకరమకు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుచుదురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ఇక్కడ ఎలా ఉన్నారయ్యా అంటే దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు, దొంగ సేవకులు, దొంగ పాస్టర్లు వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారే అంటే దుర్బోధకులు. వీళ్ళ నాశనానికి వీరే మార్గదర్శకులు. అలాగని ఆ సంఘానికి వెళ్తున్నటువంటి వారి నాశనానికి కూడా వీరే మార్గదర్శకులు.
వీరే అంత్యక్రీస్తు. వీళ్ళ యొక్క సిద్ధాంతాలని రహస్యంగా ప్రవేశపెడతారు. బైబిల్ టు బైబిల్ ప్రకారంగా ప్రవేశపెట్టరు. బైబిల్లో ఉన్న విధంగా ప్రవేశపెట్టరు. వీళ్ళు సొంతంగా తయారు చేసుకుని ప్రవేశపెడుతూ ఉంటారు. ఒక పాస్టర్ అన్నాడు నాతోటి, బ్రదరు మీతో దేవుడు మాట్లాడాడా అండి? నీతో మాట్లాడాడండి? లేదు నాతోటోసారి మాట్లాడాడండి. ఎప్పుడంటే బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నప్పుడు నాకు ఎదురే మాట్లాడాడండి. మంచిది బాబు, అలాంటి చోట నీకు కాపాడతాడు. కారణం ఏంటంటే నీచ స్థితిలో ఉన్నావు కాబట్టి నీచమైనటువంటి స్థలంలో నీకే కాపాడతాడు అన్నాను. ఇంజాద వీళ్ళు ఎలా ఉంటారు అంటే నీచమైనటువంటి వారు. వీళ్ళ నాశనం వీళ్ళే తెచ్చుకుంటారు. అయితే వాళ్ళ ద్వారా వాళ్ళే నాశనం చేసుకుంటారు. వీళ్ళు చేసేటటువంటి అన్నీ ఏంటి అంటే అవమానకరమైనటువంటి పనులు చేస్తుంటారు. అవమానకరమైన పద్ధతుల్లో వాళ్ళు నడుస్తుంటారు, నడిపిస్తుంటారు. అవమానకరమైనటువంటి పద్ధతుల్ని అనేకమైనటువంటి వారికి బోధించి పాటించే విధానంగా అదే సత్యమని బోధిస్తూ సత్యానికే అపకీర్తి తెస్తారు, క్రీస్తుకే అపకీర్తి తెస్తారు. ఈ దుర్బోధకులు ఉన్న అత్యాశ వల్ల వాళ్ళు సృష్టించిన కథనాలతో వాళ్ళ స్వలాభాల కొరకు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. కానీ దేవుడు వాళ్ళకు విధించిన శిక్ష చాలా కాలం నుండి వాళ్ళ కోసం కాసుకుని ఉంది. అది వినాశనము. చాలా జాగ్రత్త. ఈ వినాశనమైనటువంటి బోధనకు లోబడి మీరు జీవించాలి అంటే మీరు డినామినేషన్లకు వెళ్ళండి. లేదు మేము క్రీస్తు కొరకే జీవించాలి, క్రీస్తు కొరకే మరణించాలి అంటే క్రీస్తు సంఘానికే వెళ్ళండి. క్రీస్తు యొక్క సంఘం ఆ బోధ ఉందో లేదో అది గమనించి మరీ వెళ్ళండి. 18వ వచనం అంటున్నాడు, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచుకొని వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరీ చేష్టలో మరలు కొలుపుచున్నారు. పోకిరీ చేష్టల చేత మరలు కొలుపుచున్నారు అన్నాడు. ఈ బోధకులు ఎలా ఉన్నారు అంటే గప్పాలు కొట్టుకుంటారు, ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అయితే అప్పుడే మోసగాళ్ల నుండి తప్పించుకున్న వ్యక్తులు శారీరక వాంఛల్ని ప్రేరేపించి అడ్డదారిలో పట్టిస్తూ ఉంటారు. చాలా సంఘాల్లో నేను చూశాను, ఒక్కొక్క సేవకుడికి 4 స్త్రీలతో పరిచయం. ఆ పరిచయం 4 పదులు జనాన్ని తీసుకొస్తారు, లేకపోతే 4 ఐదులు తీసుకొస్తారు. ఇంకా అక్కడి నుంచి వీళ్ళు కూడా తప్పుడు విధానాలుగా జీవిస్తూ దేవునికే అపకీర్తిని తెస్తూ ఉంటారు. సత్యానికే కీడును తలపెడుతూ ఉంటారు. సత్యాన్నే తప్పుగా బోధిస్తూ ఉంటారు. వీళ్ళ ఆరాధనా నిలయాలు మీకు చెప్పాను, హోటల్లో వీళ్ళ ఆరాధనా నిలయాలు, ఇళ్ళల్లోనూ వీళ్ళ ఆరాధన నిలయాలు, మరి పార్కుల్లోనూ, చెట్ల కింద, రకరకాల ప్రదేశాల్లో పెడుతూ ఆ సంఘాల పేర్లు కూడా రకరకాలుగా వింతలుగా ఉంటాయి. క్రీస్తు పేరు ఉండదు, క్రీస్తు సంఘము కాదు. క్రీస్తు సంఘము కాని సంఘాలన్నీ ఈ కావుకు చెందినవే. అయితే 19వ వచనము, తామే భ్రష్టత్వమునకు దాసులైండియు అట్టి వారికి స్వతంత్రమిత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును. వీళ్ళు చేసేదే తప్పుడు. మరి వీళ్ళు ఇంకేం చెప్తారు? తాము స్వయంగా దుర్వ్యసనాలకు బానిసలై ఉన్నారు, ఇందుచేత స్వేచ్ఛ కలిగిస్తామని వాగ్దానాలు చేస్తుంటారు. వాళ్ళు జయించేదానికి మానవులు కూడా బానిసైపోతాడు. ఆ గొంతులకి అలవాటైపోతాడు. 31st నైట్ వాగ్దానాలు ఇస్తారు కొంతమంది చర్చిల్లోనూ. ఎక్కడన్నా ఉందా బైబిల్లోనూ వాగ్దానాలు ఇమ్మని? ఏ వాగ్దానాలు? అసలు నీ బతికే గొప్పదే, నువ్వు బ్రతుకున్నావంటేనే గొప్ప. నీకు ఇంకేం కావాలి వాగ్దానం? బైబిల్ని సక్రమంగా చదువు,
వాక్యానుసారంగా జీవించు. అదే దేవుడిచ్చినటువంటి వాగ్దానం. దాన్ని మర్చిపోయారు, సొంత వాగ్దానాలు తెచ్చుకుంటారు. అయితే 1 యోహాను 4:1, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తల లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18 అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఏడుస్తున్నాడు ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ. భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి సంఘాలు. క్రీస్తు నుంచి విడిపోయి క్రీస్తు పేరును మరి అపకీర్తి తెస్తున్నటువంటి సంఘాలైనటువంటి వీళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. 1 తిమోతికి రాసిన పత్రిక 6:3 చూసినట్లయితే, ఎవడైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వివాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురభిమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తికి లాభసాధనమనుకొనుచు మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఎంతటి భయంకరమైన మాటలు రాసుకొచ్చాడండి. ఎంత భయంకరమైన మాటలు. మానవులు ఏ స్థితిలో ఉన్నారయ్యా అంటే చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే వీళ్ళ సొంత గప్పాలు కొట్టుకుంటూ స్వలోభాలకి లోనై మరి సత్యాన్ని వినకుండా వాళ్ళ సొంత మాటలకు లోనై ఉన్నారు. తీతుకు రాసిన పత్రిక 1:10 చూస్తే, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారనై ఉన్నారు. వాళ్ళు నోళ్లు ముయింపవలనని అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. కుటుంబాలను కూడా నాశనం చేస్తున్నారు. నేటి దినాల్లో ఓ పాస్టర్ గురించి విన్నాం. భర్త ఇంట్లో ఉన్నాడు, అతని భార్యతో ఈ పాస్టర్ అన్నవాడికి, డినామినేషన్ పాస్టర్ అన్నవాడికి అక్రమ సంబంధం ఉంది. వాడు ఆడింట్లోంచి చూశాడు, వీళ్ళు లేడు అనుకున్నాడు. వచ్చి గొడవ పెట్టి అల్లరి చేశాడు, తగువులు పెట్టారు. కానీ మళ్ళీ వాడినే పాస్టర్గా పెట్టుకున్నారు. చూసారా ఆ సంఘం ఏ విధంగా ఉంది అంటే వ్యభిచారులకు నిలయమైపోయి ఉన్నది. ఇట్టి సంఘాలకి మీరు వెళ్ళకండి. అందుకే అంటున్నాడు రోమిలికి రాసిన పత్రిక 16:17, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయి వారిని కనిపెట్టి ఉండిడని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటలను, హెచ్చకములను, నిష్కపుడులను మైనటువంటి మనసు గలవారు, మోసపుస్తూ ఉంటారు. మోసగాండ్లు. చాలా జాగ్రత్తగా వీరికి దూరంగా ఉండండి. వీరి నుంచి విడిపోండి. క్రీస్తును వెంబడించండి. క్రీస్తుని కలిగి ఉండండి. క్రీస్తు సంఘములో బాప్తిసం పొందండి. శరీరము ఒకటి, ఆత్మ ఒకటి. ఆ ప్రకారమై పిలుపు విషయమై నిరీక్షణ గలవరైనటకు మనం పిలువబడ్డాము. ఆ ప్రకారంగా మనం జీవించాలి. క్రీస్తు ముఖ్యమైనటువంటి మూలరాయి అయి ఉన్నాడు. క్రీస్తు ద్వారానే తప్ప మనము పరలోక రాజ్యము ఎన్నటన్నిటికీ చేరలేము. సహోదరులారా, మీరందరూ కూడా ఏకభావంతో మాట్లాడాలి. మీలో కక్షలు లేకుండా ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ ఒకే విధంగా ఉండాలి. క్రీస్తు విభజింపబడలేదు. పౌలు మీ కొరకు సిలువ వేయబడలేదు. అందుకోసం
మీరు దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో మీ దేవుణ్ణి ప్రేమించాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అంటున్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నాడు. మరి పరిశుద్ధులు సంపూర్ణంగా ఉండాలంటే, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి అంటే పరిచర్య ధర్మము సరిగా ఉండాలి. పరిచర్య సరిగా లేకపోతే క్రీస్తుని మనము ద్వేషించిన వారము, దూషించిన వారము, క్రీస్తు విరోధులుగా మారిపోతాము. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనటువంటి వాడు దేవుణ్ణి ఎరుగడు, దేవుణ్ణి తెలుసుకోలేడు. అందుచేత ఈ మాటలో మీ హృదయాల్లో నటించుకుని అసలు మీరు ఏ స్థితిలో ఉన్నారో క్రీస్తుతో భయంతో ఒకరికొకడు లోబడి ఉండాలి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెప్తున్నాయి. దేవుడి మాటలని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నిత్యము ఉన్నవాడా, చూచున్న దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి సజీవంగా ఉంచి మరి మా జీవితాల్లో ఇచ్చినటువంటి నూతన దినం కొరకే నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. బిడ్డలు నీ యందు విశ్వాసం ఉంచి నీ మాటలు విన్నటువంటి బిడ్డలు ఈ మాటలను వారి హృదయాల్లో నాటింపు చేయండి. ఆ ప్రకారంగా జీవించడానికి వారికి ఒక తరుణం దయచేయండి. తెలిసి తెలియక లోకానుసారమైనటువంటి సంఘాల్లో మరి ఉంటున్నారేమో, విడిచిపెట్టి నిన్ను వెంబడించి నీ వైపుకు తిరిగి నిన్నే గురి కలిగి జీవించడానికి వీరికి ఒక తరుణం దయచేయమని, బిడ్డల యొక్క స్థితులను, వారి యొక్క ఆలోచనలను సమస్తమునకు నీ దూతను కావలించి నిత్యము నీ కాపుదల్లో ఉంచమని, పెంచమని, నీకే గంతా మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ మా రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన సమర్పించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.